వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీలో లడ్డూ కల్తీ వ్యవహారం మలుపులు తిరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకాలం రాజకీయ రగడగానే కనిపించింది. ఇప్పుడు మాత్రం హిందూ సంఘాలు, స్వామీజీలు కూడా సీన్లోకి ఎంటర్ అయ్యారు. లడ్డూ కల్తీ వ్యవహారం, ఆలయాల్లో నిబంధనల ఉల్లంఘనలపై స్వామీజీలు, మఠాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతిలో జరిగిన అపచారంపై తీవ్ర అసహనంతో స్వామీజీలు ఉన్నట్టు కనిపిస్తోంది. లడ్డూల కల్తీపై ఇప్పటికే స్వామీజీలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విశాఖలో ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా హిందువులతో ప్రాయశ్చిత్త కార్యక్రమం చేపడుతున్నట్టు ప్రకటించింది పరిషత్. ఏపీ సాధు పరిషత్ చైర్మన్ శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ ప్రతి హిందువు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ముడుపు కట్టి హుండీలో వేయాలన్నారు. లడ్డూ రాజకీయం కాదు, తిరుమల పవిత్రతను కాపాడే యత్నంగా తెలిపారు ఆయన. స్వామికి ప్రాయశ్చిత్తంగా దీపం పెట్టి ముడుపు కట్టాలన్నారు. లడ్డూ అపవిత్రం చేసిన శక్తులను శిక్షించాలని, ముడుపును ఆలయ హుండీలో వేయాలని సూచిస్తున్నారు. ప్రకటిస్తాం. ఆ రోజు రాష్ట్రంలో ఉండే హిందువులందరూ కూడా ఒక ప్రదోష కాలంలో ఒక నిర్ణయాన్ని, ఒక డేటు ప్రకటిస్తాం. ఆ రోజు సాయంత్రం ప్రతి హిందువు కూడా ఏదైతే స్వామివారికి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఈ ఘోరమైన అపచారం జరిగిందో దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం మనందరికీ, ప్రతి హిందువు కూడా ఒక దీపం పెట్టుకొని, హిందువులందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా చేరి ఆ ఇంటిలో, గృహములో ఏదైతే దేవుడు గది ఉంటుందో ఆ దేవుడి గదిలో వెంకటేశ్వర స్వామి వారికి ఒక ముడుపు వెయ్యాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో ఇది జరగాలి. అది ఆ వివరాలన్నీ కూడా, ఆ డేటు, సమయము, ప్రాయశ్చిత్తానికి చెందినటువంటి ఏ భాషన, ఏ మంత్రాన్ని ఉచ్చరించాలి, అది తెలుగులోనే సులభతరంగా ఉంటుంది. సంస్కృతంలో కాకుండా తెలుగులోనే ఆ రోజు మీడియా ముందు అందించడం జరుగుతుంది. అటు తిరుపతిలో కూడా స్వామీజీలు ఆందోళనకు దిగారు. అలిపిరిలోని గరుడ కూడలి దగ్గర నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రసాదాన్ని కల్తీ చేసిన రాజకీయ పార్టీని ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కల్తీ జరగటం చాలా పెద్ద తప్పన్న స్వామీజీలు అది భరించలేని అపరాధమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కల్తీ ఒక్క టీటీడీతోనే ఆగిపోలేదని, ఇతర ఆలయాల్లో కూడా జరిగుండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే స్వామీజీలు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. కల్తీ వ్యవహారంపై దేశవ్యాప్త ఉద్యమం చేస్తారా? స్వామీజీలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తారా? అన్ని ఆలయాలపై న్యాయ విచారణ కోరుతున్నారా? ఈ అంశాలైతే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన పరిస్థితుంది. అయితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా విహెచ్పీ నాయకులు వెంకటేశ్వరరాజు గారు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా వెంకటేశ్వరరాజు గారు, మధుసూదన్ రెడ్డి గారు, నమస్కారం అండి. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు ఇది ఇప్పటి వరకు తిరుపతి కల్తీనే వ్యవహారం ఇటు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల మధ్య వివాదంగా మారింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే స్వామీజీలు కూడా పోరాటం చేసే స్థాయికి వెళ్ళింది. దానికి సంబంధించి ఇప్పుడు స్వామీజీలు అందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉందో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ నెయ్యి జరిగింది కాబట్టి వైసీపీ వారిదే బాధ్యత అంటూ కూడా స్వామీజీలు కూడా చెబుతున్న సిచ్యువేషన్ ఉంది. దానికి సంబంధించి ముందుగా మీరేం చెప్తారు? మేడం నమస్తే. ఫస్ట్ మీకు ఐ న్యూస్ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ఛానల్లో ఉన్నటువంటి పెద్దలు వెంకటేశ్వరరాజు గారికి నా నమస్కారం. ఇప్పుడు ఈరోజు స్వామీజీ గారు, శ్రీనివాసానంద సరస్వతి గారు పెద్దలు, విఘ్నులు, దైవభక్తి పారాయణులు, దైవచనంలో ఆయన జీవితాంతం గడిపేటువంటి ఒక మహానుభావులు. వాళ్ళ గురించి విమర్శించేటువంటి స్థాయి మనకు లేదు యాక్చువల్గా చెప్పాలంటే.
కానీ విమర్శించక తప్పదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ రంగులు పులుముకోవడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యం. ఈరోజు మీరు తిరుమలలో లడ్డు అనేటువంటిది కల్తీ అయింది అనేటువంటిది చెప్పడం అనేటువంటిది వాస్తవం. చెప్పండి, కుదరట్లేదు. కల్తీ అయ్యిందా లేదా అనేటువంటిది డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టరీ మీది కాదు. దానికి ఒక సంస్థ ఉంది, దానికి ఒక వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థలు డిసైడ్ చేస్తాయి, కోర్టులు ఉన్నాయి. స్వామీజీగా మీరు ఏం చేయాలంటే నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా మీరు ఈ రోజు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి వదిలేసి 3 నామాల్లో ఒక నామం 3 నామాలు పెరికేయాలనుకుంటున్నారు. దాంట్లో ఒక నామం తీసి 2 నామాలు వేయించాలని చెప్పని ఎక్కడి నుంచి 11 సీట్లు వచ్చాయని చెప్పి కమిటీ రూపంలో ఈ రోజు సోషల్ మీడియాలో చక్కలు వీడియో చూస్తామంటే చాలా దౌర్భాగ్యం అనిపిస్తాం. నేను కూడా హిందువుని, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, శివుడి భక్తుడిని. నాకు లడ్డు కల్తీ జరగడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి నాకు అర్థమవుతుంది. కానీ ఏ టైంలో కల్తీ అయింది, చంద్రబాబు నాయుడు టైంలో కల్తీ అయిందా, జగన్మోహన్ గారి టైంలో కల్తీ అయింది అనేటువంటిది స్వామీజీ ఖచ్చితంగా అపవాద రాజకీయంతో మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. నిజంగా ఆయనకి చిత్తశుద్ధుడే దేవాలయాల మీద, దేవాలయ వ్యవస్థల మీద నిజంగా చిత్తశుద్ధుడే. ఈ రోజు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన బీజేపీ నాయకులు. హిందూయిజం పైన ఆయనకు అపార్థమైనటువంటి ప్రేమ, గౌరవాలు, అభిమానులు ఉంటాయి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ నాకు హిందుత్వం పైన అపార గౌరవం, నమ్మకం, దాన్ని దెబ్బతిన్నటువంటి వ్యవస్థ చేయబడినటువంటి నాకు ఒక నమ్మకం ఉంది. నిజంగా స్వామికి ఈ రోజు ప్రశ్నిస్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి అన్యాయాన్ని, అవతావకల్ని, రాష్ట్రంలో జరిగేటువంటి గురువులో జరిగేటువంటి దాడులని మీరు ఏ విధమైనటువంటి ఖండన చేయకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ గా మీరు ఈ అటాక్ చేయడం, 3 నామాలు తిప్పేస్తున్నాడు, అందుకని ఒక నామం తిప్పేసి ఒక 2 నామాలు 11 సీట్లు అయినా కానీ విజ్ఞత కలగలేదు, జగన్మోహన్ రెడ్డి ఇంకా పర్వతం రాలేదు అనేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఇది అమానుషమైనటువంటి కథలు. వాళ్ళ విక్షేషణ కుదిలేదు. ఎందుకంటే వాళ్ళు హిందూ ధర్మాన్ని పరిపూర్ణంగా పాటిస్తున్నారు అనేటువంటి నమ్మకం నాకు ఉంది. వాళ్ళ విజ్ఞతకి, వాళ్ళ నిజాయితీకి ఉదయండి. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, గురువుల మీద, దేవాలయం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి కొన్ని అంశాలు తీసుకెళ్తాను, అంశాల గురించి మాట్లాడలేదు. చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గుడిలో జరిగేటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 7వ శతాబ్దంలో అతి పవిత్రమైనటువంటి దేవాలయం భీమేశ్వర ఆలయంలో, రామాయణంలో లింగాన్ని తెలుగుదేశం కార్యకర్తలే ధ్వంసం చేశారు, తెలుగుదేశం నాయకుడు తమ్ముడికి ధ్వంసం చేశారు. అది తెలుసుకున్న తర్వాత అతను కనీసం పెట్టారు. సరే, ఎంత పవిత్రమైనటువంటి 7వ శతాబ్దంలో ఉన్నటువంటి అవసరమైనటువంటి శివాలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన మాట పెడితే, ధ్వంసం చేసినటువంటి శివలింగాన్ని అధికారులు ఒక తిరిగి ఒక సాయంత్రం లోపల మీకు శివలింగాన్ని తయారు చేసి పెట్టారు. స్వామీజీ సైట్ గా క్వశ్చన్ చేస్తున్నారు. అయ్యా స్వామీజీ గారు, మీకు ఆగమశాస్త్రాల గురించి తెలుసు, అలాగే నిబంధనలు తెలుసు, ప్రతిష్ట యొక్క విలువలు తెలుసు, ప్రతిష్ట విధానాలు తెలుసు. సాయంత్రం లోపల ఒక లింగం విడిపోతే ఇంకొక లింగాన్ని పెట్టి రాజకీయ రూపంలో పెట్టిన అధికారులు కూడా మీరు మాట్లాడారని అంటున్నారు. నిజంగా దౌర్భాగ్యం కదా. ఇటువంటి చర్యలు మీరు అడుగుతారా? సాక్షాత్ వెంకటేశ్వరులాగే పోతాం. తిరుమల పోయినప్పుడు గోచారంలో 340 ఆవులు జరిపాయి, దాంట్లో పవిత్రమైనటువంటి గిరిజాల ఆవు జరిపింది, 40 ఏకలు జరిపాయి. దాన్ని ఏమి ప్రశ్నించారయ్యా అడుగుతున్నా. శ్రీరామలో పోయి డ్రోన్ ఎగరేసారు, దాన్ని ఏమి ప్రశ్నించారు? అదేవిధంగా ఏడింటికి పోస్టర్లు చేశారు. సాక్షాత్తు దేవదేవుడి యొక్క గుడికి ముందర ఏడింటికి పోస్టర్లు లీక్ చేశారు, దాన్ని మీరు ప్రశ్నించారా లేదా? దానికి 2 నామాలు చేశారు. చంద్రబాబు నాయుడు రామాలో 2 నామాలు చేస్తారు అనేటువంటిది చెప్పాల్సిన. అదేవిధంగా మాంస భోజనం చేశారు దానికి ఏం చేస్తారు? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అన్నటువంటి వరదరాజ స్వామి ఆలయంలో తిరుపతిలో కలిసి పోయి ఒక వ్యక్తి తాగేసి కలిసి రంగుతూ నాకు రైతు ఎమ్మెల్సీ దిగుతారనేటువంటి విధంగా మాట్లాడాడు. దానికేం మాట్లాడతారు? అహోబలంలో చోరీ జరిగింది, దానికి మాట్లాడతారు. అన్నప్రసాదంలో ఏది మన శ్రీవారికి అన్నప్రసాదంలో ఎన్నో పదులు శక్తులు ఉన్నాయి, దానికి మాట్లాడతారు. అదేవిధంగా ప్రసాదంలో ఇరుకులు తిరిగాయి, దానికే మాట్లాడతారు. సింహాచలం ప్రసాదం నడుపుతుంది, దానికే మాట్లాడతారు. సింహాచలంలో 55,000 దొంగతనం చేసిన వాళ్ళకి స్టేట్మెంట్ పంపించారు, దానికే మాట్లాడతారు. అదే సింహాచలంలో గోడకు నిలుపుకొని తెలిపారు, దానికే మాట్లాడతారు. అదేవిధంగా కాశీలో ముఖ్యమంత్రి 10 మంది చనిపోయారు, దానికేం మాట్లాడతారు. రీసెంట్ గా ఇప్పుడు శ్రీశైలంలో సాక్షాత్తు దైవ సంబంధించినటువంటి శివస్వామి పైన లాఠీ చార్జ్ చేశారు, దానికి ఏదో మాట్లాడారు. స్వామీజీ, మీకు స్వామీజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఉన్నారా? మీరు నిజంగా మాట్లాడారు స్వామీజీ గారు. మీరు నిజంగా మీ మీద ఇటువంటి స్వామీజీలు ఉంటే హిందుత్వం పోయినటువంటి మర్యాద మంటకు పరిస్థితి ఉంది. పార్టీలకు అతీతంగా
కులాలకు అతీతంగా మీరు మాట్లాడాల్సినటువంటి ఈ యొక్క వ్యవస్థల్ని దిగజారుస్తుంది. మీరు చంద్రబాబు నాయుడు గారికి మెడలేసుకొని చంద్రబాబు నాయుడు గారి పచ్చ చొక్కా వేసుకునేటువంటి విధంగా మీరు మాట్లాడడం అనేటువంటిది దౌర్జన్యమైనటువంటి ప్రక్రియ. మీరు వేసుకున్నటువంటి కష్టాన్ని ముసుకొని పెట్టండి అనేటువంటిది రాజకీయ కూడుకోండి అని చెప్పి మీకు స్వామికి తెలియజేస్తున్నాను. ఓకే. సో వెంకటేశ్వరరాజు గారు, అసలు ఈ ఆందోళనలు అంటే స్వామీజీలు చేస్తున్న ఈ ఆందోళనకి సంబంధించి మీరు ఏం చెప్తారండి? ఒక పక్కన మనం చూసుకుంటున్నట్లయితే ఇటు రాజకీయ రంగు పులుముకుంటున్నారు స్వామీజీలు అనే వార్త కూడా వస్తుంది. ఇప్పుడు స్వామీజీలు అందరూ కలిపి ప్రాయశ్చిత్త ముడుపులు అంటూ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ చేస్తున్న ఈ పోరాటానికి సంబంధించి ప్రాయశ్చిత్త ముడుపులకి సంబంధించి మీరేం చెప్తారండి? అమ్మా, నేను ఒక 2-3 విషయాలు నేను ముందు పెట్టాలనుకుంటున్నాను. చెప్పండి. ముఖ్యంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో ఆ బోర్డు, ఆ తర్వాత ఆ యొక్క స్టాట్యుటరీ బాడీ, తర్వాత ఇండిపెండెంట్ బాడీ ఏదైతే ఉందో అది ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రోజు కాంట్రవర్షియల్నే వస్తుంది. వేరే ఏ ఆలయాలు కూడా అంత ప్రాముఖ్యతగా దాన్ని అదిగా రావడం లేదు. నెంబర్ 1. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, కలియుగ బ్రహ్మాండమైనటువంటి ఆ దేవదేవుడు. ఆయనకు ఏ తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా వాళ్ళు ఈ లోకంలోనే, ఈ జన్మలోనే వాళ్ళు అనుభవించారు కూడా. ఇదివరకు కూడా మనందరికీ కూడా ఎన్నో తార్కాణాలు ఉన్నాయి దాని విషయంలో. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు జరిగినటువంటి ఆ యొక్క లడ్డూల విషయంలో ఇప్పుడు ఎన్డీడీపీ ఇచ్చినటువంటి ఆ యొక్క మా రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి దాంట్లో కలిసాయి అనేటువంటిది వాళ్ళు ఇచ్చారు. అదొకటి మన ముందుంది. తర్వాత రెండొక విషయం కూడా చెప్తున్నాను ఏంటంటే, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చాలా కాలం పనిచేశారు. పనిచేసినటువంటి వారు ఇచ్చినటువంటి ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే, అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి రోజుకు వెంకటేశ్వర స్వామికి 81 ప్రసాదాలు ఆయన ముందు పెడతారమ్మా, ఆరతిగా ఇస్తారు ఆయనకు. అయితే ఆ 81 ప్రసాదాలలో కలిపినటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా దారుణంగా ఉండేటివి అనేటువంటిది నేను ఎన్నోసార్లు మా సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో నేను వేశాను, వారికి చెప్పాను. కానీ తీసుకున్నటువంటి చర్యలు తక్కువ, తీసుకున్నటువంటి చర్యలు లేవు అనేటువంటి స్టేట్మెంట్ వారు ఇచ్చినటువంటి, నేను ఇచ్చినటువంటిది కాదు, అది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఆ యొక్క ఎన్డీడీబీ సార్ మధ్యలో మసూదన్ రెడ్డి గారు నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఉన్న ఫ్యాక్ట్ నేను ముందు పెడుతున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ అది సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ దాని మీద పనిచేస్తూ ఉంది. తర్వాత కోర్టులో కూడా కేసు ఉంది. ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఎవరైతే తప్పు చేశారో 100% దాని విషయంలో ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండనివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉండనివ్వండి, దేవదేవునికి ఎవరైతే హామీ చేస్తారో డెఫినెట్ గా వాళ్ళు శిక్షింపబడతారు. అది ఆ దేవుడు చూసుకుంటాడు, నో క్వశ్చన్. చేసినటువంటి తప్పులు బయటపడతాయి, ఇవాళ కాకుండా రేపైనా బయటపడతాయి. అయితే విషయం ఏంటంటే, జరిగినటువంటి దాంట్లో అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్లలో ఇంకొక విషయం కూడా మనం చెప్పాలి. తర్వాత నూనె కలిసింది, ఈ నూనె ఆ నూనె, సరే ఆ నోటికి కూడా నాకు చెప్పడానికి నాకు బాగలేదు, అది విషయం కూడా నేను చెప్పలేను. అటువంటి నూనెలు కలిసాయి అనేటువంటి దాని విషయంలో కూడా మొన్న వచ్చినటువంటి దాంట్లో రిపోర్ట్లో నూనె కాదు, దాంట్లో నెయ్యే లేదు, కెమికల్స్ కలిపి దాన్ని నెయ్యిగా తయారు చేశారు అనేటువంటిది కూడా మొన్న ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనందరికీ తెలుసు. అంటే విషయం ఏంటంటే, ఏది జరిగినా, ఏమి జరిగినా, ఎవరు చేసిన తప్పైతే వాళ్ళు తప్పకుండా అనుభవించక మానరు, అదైతే 100% ష్యూర్. తర్వాత ఇప్పుడు వేసినటువంటి ఆ సిట్ ఏదైతే ఉందో దాని రిపోర్ట్ ఇంకా రాలేదు. తర్వాత కోర్టులో ఉన్నటువంటి కేసులు కూడా దాని విషయంలో ఇంకా అది రిపోర్ట్స్, తర్వాత దాని యొక్క జడ్జిమెంట్స్ రాలేదు. ఇంకొక విషయం కూడా, ఇవాళ ఏదైతే దేవదేవుడు ఏదైతే ఉందో దాంట్లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా పనిచేస్తూ ఉంది. అయితే ఒక్క విషయం, ముందుకు వెళ్ళి ఇంకొక విషయం కూడా చెప్తాను. రెడ్డి గారికి కూడా తెలుసు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఆ యొక్క బాడీ ఏదైతే ఉందో ఆ బాడీలో ఒక ఆమె, నేను క్రిస్టియానిటీని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను ఈ మెంబర్గా నాకు పనికిరాదని చెప్పి రిజైన్ చేసినటువంటి పరిస్థితి మీకు తెలుసు, వారికి రెడ్డి గారికి తెలుసు. విషయం చెప్తున్నాను, అందరికీ కూడా తెలుసు. అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ఆమె, ఇంకొక కూడా విషయం చెప్తున్నా, ఇవాళ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక ఆమె ఉంది. ఆమె విషయం ఏంటంటే, ఆమె ముందు నుంచి
రాకుండా వెనక నుంచి వచ్చి ఆమె సీట్లో కూర్చునేటువంటిది. అమ్మ ఎందుకు ఒక విలేకరు కాదు చాలా మంది వెళ్ళి అడిగితే ఏమని చెప్పిందంటే, ముందు నుంచి రాకుండా నువ్వు వెనక నుంచి వచ్చి కూర్చుంటున్నావు అక్కడ అని చెప్పేసి అంటే ఏమన్నదంటే, నేను క్రిస్టియానిటీని నమ్ముతున్నాను, నేను ఎదురుగా వస్తే నాకు వెంకటేశ్వర స్వామి ఎదురుగా నాకు బొమ్మ ఉంది, అది చూసి నేను లోపలికి రాలేను కాబట్టి వెనక నుంచి వచ్చి కూర్చున్నా అని చెప్పేసి ఆమె చెప్పింది. అటువంటి పరిస్థితి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. అన్య మతస్థులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది. వీటన్నిటిని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం 100% ఉంది. అయితే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ ఒక ముందుకెళ్తే మీరు కూడా గ్రహించాల్సినటువంటి అవసరం, మధుసూదన్ రెడ్డి గారు కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఇవాళ ఏం లేదు, ఎవరికైతే ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది పెట్టేసి దాంట్లో సెక్యులర్ అనేటువంటి పదం పెట్టేసి ఆ సెక్యులర్ ముసుగులో అనేకమైనటువంటి ఓకే అండి, మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పండి, దీనికి సంబంధించి ఒక పక్కన వైసీపీ నాయకులైతే ఇక్కడ నెయ్యి కల్తీ జరగలేదు, దీనికి సంబంధించి కేవలం టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని చెబుతున్నారు. ఇటు మరో పక్కన చూస్తుంటే స్వామీజీలు ఆందోళనలు ఉధృతం చేస్తూ అదేవిధంగా ఎవరైతే ఈ ప్రసాదాన్ని కల్తీ చేశారో ఆ రాజకీయ పార్టీని ఏకంగా బహిష్కరణ చేయాలంటూ కూడా స్వామీజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారండి? ఇప్పుడు మన వెంకటేశ్వరరావు గారు మాట్లాడింది చాలా కరెక్ట్ గా మాట్లాడింది. ఎందుకంటే ఎవరైనా సరే కల్తీ విషయంలో ఏ పార్టీలో అయినా సరే కల్తీ ఎవరైతే చేశారో వాళ్ళు శిక్ష ఖచ్చితంగా అనుభవించాలనేటువంటిది మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన కూడా అదే. ఇప్పుడు కల్తీ ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటిది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2018లో వెంకటేశ్వరరావు గారికి ఒక చిన్న ఒక విధానం చెప్పాలనుకుంటున్నాను. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక టెండర్ ఇచ్చారు. పూత నెయ్యి అనేటువంటి టెండర్ పిలిచారు. అంటే పూత నెయ్యి అంటే లడ్డూలు తయారు చేసిన తర్వాత ఆ లడ్డూల్లో తయారైనటువంటి నెయ్యిలో నుంచి పరిపూర్ణమైనటువంటి వాసన రాలేదు కాబట్టి తయారైన లడ్డు పైన పుడిలాంటూ 2000 కేజీల నెయ్యిని 2018లో చంద్రబాబు నాయుడు గారు పూత నెయ్యి అనేటువంటి పేరు పెట్టి టెండర్ పిలవడం. అంటే పూత నెయ్యి అనేటువంటి టెండర్ పిలుస్తాడంటే దాని అర్థం ఏంటి అంటే, మీరు తయారు చేసినటువంటి లడ్డూలు ఉపయోగించినటువంటి నెయ్యి బాగాలేదు, దాంట్లో మరి ఏదో కలిసి ఉంది, కెమికల్స్ కలిసి ఉన్నాయి, లేకుంటే దాంట్లో ఏదో ఆయన చెప్పినట్టుగా ఏదో అశుద్ధాలు కలిసి ఉన్నాయి, మనం చెప్పలేదండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాదిరిగా లడ్డూని అపవిత్రం చేస్తూ మనం చెప్పలేము, ఆ మాటలు చెప్పలేము. అవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి వాసన రావట్లేదు, పూతకి వాసన పెట్టి భక్తులను మోసం చేద్దాం అనేటువంటి విధానంలో 2018లో తీసుకురావడం జరిగింది. ఈ రోజు వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు, ధర్మ సంస్థాపన ఆదాయ సంభవాన్ని యుగే వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఈ యొక్క అధర్మాన్ని నాశనం చేయడానికి మళ్ళీ అవతారం పుట్టాడు. అదే ఇందాపూర్లో పుట్టాడు. మనం అందరం కూడా గమనించాలి. ఇందాపూర్ డైరీ ఇంతకుముందు 2014 నుంచి కూడా ఏ రేట్లు సప్లై చేసింది 2276 రూపాయలకి 319 రూపాయలకి కూడా సప్లై చేస్తున్నది. అప్పుడు అది కల్తీ కాదా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. బీటా కెరోటిన్ అనేటువంటిది ఈ యొక్క నెయ్యిలో ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సాక్షాత్తు వాళ్ళ హెరిటేజ్ పాలలోనే బీటా కెరోటిన్ అనేటువంటి ఒక పదార్థం ఉండాలని చెప్పని ఎంతకాలం వాళ్ళ సాక్షి వాళ్ళ హెరిటేజ్ ప్యాకెట్ చూస్తే అర్థమవుతుంది. అంటే పాలనలో బీటా కెరోటిన్ ఉంటే దాంట్లోంచి తయారైనటువంటి నెయ్యిలో బీటా కెరోటిన్ ఉంటుందా? మరి ఇందాపూర్ నుంచి వచ్చేటువంటి ఈ యొక్క నెయ్యిలో ఇప్పుడు సప్లై చేస్తున్నటువంటి నెయ్యిలో బీటా కెరోటిన్ లేదా? మరి ఈ లోపపోయిస్తున్నటువంటి ఒప్పందకాలకి ఈ రోజు అన్యాయంగా అక్రమంగా వాళ్ళు ఎంతకు సప్లై చేస్తున్నారు? 658 రూపాయలు ఒక కేజీకి సప్లై చేస్తున్నారు. మరి ఈ రోజు ఇందాపూర్ డైరీ వాళ్ళది కదా, వాళ్ళ నెయ్యి మాత్రమే పవిత్రమైందా? వేరే ఏ నెయ్యిలో తయారైనటువంటి నెయ్యి పవిత్రం కదా ఈ భారతదేశంలో? ఇది చంద్రబాబు నాయుడు పుట్టదు కదా. నిజంగా ఇప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటి అనుకుంటున్నారు, ఏదో ఎమోషన్ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డు విషయాన్ని తీసుకొచ్చారు, ఎలక్షన్ లో వచ్చేటువంటి ఫామ్ 20 కోసం డైవర్షన్ చేస్తున్నాడు అనేటువంటిది ఇంతవరకు అనుకుందాం. కానీ వాంటెడ్ గా చంద్రబాబు నాయుడు అన్ని సంవత్సరాలు కూడా ఒక మరక వేస్తూ తానే క్రియేట్ చేసినటువంటి బోరేబాబు డైరీ కానీ ఇంకొకటి కానీ మరక వేస్తూ ఈ వేరే డైరీ ఏ డైరీ కూడా మంచిది కాదు, నా డైరీనే మంచిది, నా ఇందాపూర్ డైరీనే మంచిది, నా నంబర్ 17 మంచిది అని చెప్పంటూ ముందుకు పోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక దురుద్దేశానికి ఇది తార్కాలు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని మేము స్ట్రైట్ గా అడుగుతున్నాం, మీ టైంలో జరిగినటువంటి ఆ యొక్క కలెక్షన్స్, శాంపిల్ కలెక్షన్స్, చంద్రబాబు నాయుడు గారి టైంలో శాంపిల్ కలెక్షన్స్ చేసి
దాని వారం రోజులు ఎక్కడో స్టోర్ చేసి దాంట్లో ఏమేమి కలపాలో కలిపి ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ కానీ పంపించి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి సస్పెక్షన్ అనేటువంటి ఒక మాటని ఆధారంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు జొత్తుకు ఉంది, పందుకు ఉంది, ఫిష్ ఆయిల్స్ ఉన్నాయి, ఈ రోజునే మన అయోధ్య రామాలయానికి పంపించాము అనేటువంటి మాటలు చెప్పడం అనేటువంటిది హిందూ ధర్మం పైన చేసేటువంటి దాడిగా వర్ణించాలి. నిజంగా ఏదైనా సరే హిందూ ధర్మం పైన ఈ దాడి చేశారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిని, ఈ స్వామీజీలందరూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రితో మన అవసరం ఉంది. ఈ స్వామీజీని నేను ఒకటి చెప్తున్నా, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తిరుమల కదిలిందంటే ఒకసారి మీరే ఆలోచించండి. స్వామీజీ ఒక బీటా కలవడం ఉంది, కేరళ ప్రభుత్వం ఈ యొక్క హెరిటేజ్ పాలన బ్యాన్ చేసింది. ఎఫ్ఎస్ఎస్ఐ అనేటువంటి సంస్థ 1 లక్ష రూపాయలు ఈ యొక్క హెరిటేజ్ పెరిగిపోయిన ఇది పనిష్మెంట్ విధించింది అని చెప్పి చెప్పగానే చంద్రబాబు నాయుడు గారి గురించి పడి సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలు సైతం ఆయన హెరిటేజ్ బ్రాండ్ కాపాడుకోవడం కోసం ఎంత తాపత్రయపడ్డాడో, ఎంత మొదలు పడ్డాడో, ఫ్యామిలీ ఈ యొక్క వ్యాపారం, ఈ వ్యాపారం దెబ్బతింటుంది. దీనిపైన మత్స్యం చూస్తున్నారు. సాక్షి వ్యాపారికి వేరే ఏమీ లేదు, ఇది ఒకటే సాక్షి వ్యాపార పని అని చెప్పి ఏ విధంగా ఆ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడానికి తహతహలాడి ఆరాటపడి తన మంత్రుల్ని, తన ఎమ్మెల్యేని ఏ విధంగా ఉసుకొల్పి హెరిటేజ్ మీద మతం తొలగించుకోవడానికి ప్రయత్నించాడో ఒకసారి స్వామీజీలతో కూడా మనం ఆలోచించాలి. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం టీటీడీ బ్రాండ్ ఇమేజ్ ని ఎంత దెబ్బతీశాడో ఈ స్వామీజీలను కూడా ఆలోచించాలి. సో టీటీడీకి ఈ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసిన వైఎస్ఆర్ రాజశేఖర్ గారు అనేటువంటిది మీరు క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి పేటెంట్ టైటిల్ క్రియేట్ చేసిన వైఎస్ రాజశేఖర్ గారు అనేటువంటిది మీరు మర్చిపోకూడదు. స్వామీజీలందరూ కూడా ఏదో వైఎస్ రాజశేఖర్ గారు క్రిస్టియను, జగన్మోహన్ గారు క్రిస్టియను అనేటువంటి విధంగా మీరు మాట్లాడడం అనేటువంటిది తగదు. ఆయన క్రిస్టియన్ అయితే మనకేంటి, ఆయన ముస్లిం అయితే మనకేంటి, ఆయన బుద్ధిస్ట్ అయితే మనకేంటి? మన యొక్క దేవాలయాల పైన, మన యొక్క భావాల పైన, మన యొక్క విలువల పైన ఏదైనా దెబ్బ కొడుతున్నాడా, మనవల్ని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అనేటువంటిది చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ తిరుమల వ్యవస్థ పైన ఎక్కడ కూడా ఒక కించిత్ మార్పు కూడా చేయలేదు. రాజశేఖర్ గారి హయాంలోనే 746, 741, 747 జీవో తీసుకొచ్చి ఇది 2 కూడా కాదు 7 కూడా ఉన్నటువంటి తీసినటువంటి ఘనత రాజశేఖర్ గారి. అదే విధంగా అన్ని మత ప్రచారం చేయకూడదు అనేటువంటి ఆలయాలో చేయకూడదని చెప్పేది 746 అనేటువంటి జీవోని తెచ్చింది కూడా రాజశేఖర్. ఆ రోజు ఈ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీలో చేసినటువంటి సమూలమైనటువంటి మార్పులు ఈ రోజు కూడా ఎస్వీబీసీ ఛానల్ కావచ్చు, దళిత గోవిందం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ రాజశేఖర్ గారు తీసుకొచ్చారు. ఆ కుటుంబానికి ఏదో బుద్ధలని, ఆ కుటుంబానికి బుద్ధని, ఈ హిందూ మతానికి వ్యతిరేకమైనటువంటి కుటుంబం వాళ్ళ అన్యాయమైనటువంటి ఒక మార్చేసి రాజకీయ రద్దు చేసుకోవాలనేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ డ్రామాని, ఈ నాటకాన్ని దేవదేవుడే ఈ రోజు ఇంత రూపంలో వచ్చి అతన్ని శిక్షించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా పెట్టుకోవాలి. ఈ స్వామీజీకి నేను ఒకటే చెప్తున్నా, మీరు స్వామీజీ నిష్పక్షపాతంగా మాట్లాడండి. హిందూ ధర్మం ఎవరు అడిగినా సరే మీరు ఉపేక్షించద్దు అనేటువంటి విషయాన్ని మేము క్షుణ్ణంగా స్వామీజీకి మేము మా పార్టీ ద్వారా తెలియజేస్తున్నాం. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు చంద్రబాబు హయాంలో కూడా ఇటువంటి కల్తీ నెయ్యికి సంబంధించిన ఇష్యూ జరిగిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు స్వామీజీలు చేస్తున్న ఈ ప్రాయశ్చిత్త కార్యక్రమాలు కానీ, ప్రాయశ్చిత్త ముడుపులకు కానీ వైసీపీ నుంచి సపోర్ట్ ఉంటుందంటారా? మేము టీటీడీలో జరిగేటువంటి మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఏపీ సాధు పరిషత్ చైర్మన్ శ్రీనివాసానంద సరస్వతి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందు ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసానంద సరస్వతి గారు నమస్కారం అండి. వినిపిస్తుందండి? ఆడియో వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఇప్పుడు శ్రీనివాసానంద సరస్వతి గారు, ఇప్పుడు స్వామీజీలందరితో పాటు కలిపి ఈ కల్తీ నేయకి సంబంధించి వ్యతిరేకంగా రాజకీయ పార్టీని బహిష్కరించాలి అంటూ చేసిన వ్యాఖ్యలు కానీ, ప్రాయశ్చిత్త కార్యక్రమాలు, ప్రాయశ్చిత్త ముడుపులు చేయాలంటూ చెప్పిన దానికి సంబంధించి కానీ ఇటు వైసీపీ నాయకులైతే ఇది రాజకీయ రంగు పులుముకుని చేస్తున్న కార్యక్రమం అని చెప్తున్నారు. మరి మీ తరపున స్వామీజీలుగా మీరేం చెప్తారు? మీరు ఎటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మీ మోటో ఏంటంటారు? నమస్తే అమ్మా. నమస్కారం. మేము ఎవరిని కూడా రాజకీయంగా బహిష్కరించండి అని ఎవరిని మేము ఎప్పుడు అనలేదమ్మా. చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోండి, పశ్చాత్తాపడండి, వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరండి.
అని మేము కోరుతున్నాం తప్ప రాజకీయ పార్టీని బహిష్కరించండి మేడం వాళ్ళని స్వామీజీకి తరిమి ఒక కొట్టండి. అప్పీల్ మేడం. మేడం స్వామీజీ గారికి ఒక అప్పీల్. మేము చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు. ఎంతవరకు ఆడి కాదు. స్వామీజీ గారికి అప్పీలు. స్వామీజీ గారు ఇప్పుడు మాట్లాడిన విధానంలో మాట్లాడితే వైఎస్ఆర్సీపీ ఆయన ఖచ్చితంగా సపోర్ట్ అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ 3 నామాలు పెరిగేసినటువంటి వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఒక నామం పెరిగేసి 11 సీట్లు అయ్యారు అనేటువంటి ఇంకా విఘ్నత రాలేదు అని చెప్పి మాట్లాడటం అనేటువంటిది స్వామీజీ గారి యొక్క అవివేకం. స్వామీజీ గారు నేను మధుసూదన్ రెడ్డి గారు ఒకసారి మనం మాట్లాడిద్దామండి. స్వామీజీ చెప్పండి. మాకు ఏ పార్టీ మాకు చదువులము సన్యాసులము ఆశ్రమాల్లో ఉండాలని కోరుకుంటాము. హిందూ ధర్మంకి గ్లాని కలిగితే కాషాయం కట్టుకున్నాం. మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారమ్మా? మేము కాషాయం దేనికి కట్టుకున్నాం? ఇప్పుడు మీరున్న మా పిల్లలకి ఏది హాని జరిగితే కట్టుకోరు. తలడిల్లు మీరు చంద్రబాబు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఉంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రక్రియ చేశారు కాబట్టి 23 స్థానాలు పడిపోయారు. మరి చంద్రబాబుని కామెంట్ చేయండి. మీరు ఎందుకు రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డిని ఒక నామం పెరిగే నామం దుర్చేస్తారు? మీకు తెలుసు అసలు విషయం ఎక్కడ జరిగిందో ప్రతి అని. రాజకీయం చేయొద్దు. మధుసూదన్ గారు ఒక్క నిమిషం అండి, మీరు హోల్డ్ లో ఉండండి. ముందుగా స్వామీజీతో మాట్లాడదాం. మనం ముందు ఆయన దగ్గర నుంచి క్లారిటీ తీసుకుందాం. మీరు కాసేపు హోల్డ్ లో ఉండండి మధుసూదన్ రెడ్డి గారు. మేము విషయాన్ని కరుణాకర్ రెడ్డి తిరుపతిలో పెట్టి కింద స్థాయి కార్లు తప్పు చేశారు, కెమికల్స్ కలిపిస్తున్నాము, కింద తప్పు చేస్తే అంటే అయ్యా అంటే తొక్కిసలాట అయింది తిరుపతి పెద్ద మనసు అంటే దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అంటే గేట్లు తీసిన ఆయన పంచాలి. ప్రభుత్వం అని చెప్పా మన బాధ్యత అన్నారు తప్ప దాడిలో మాకేం అవసరం ఉందా? ఈ రోజు ఆ సిట్ లో దోషులు తిరుమల అయ్యా మీరు అవకాశం వచ్చిందని మీరేదో మీరు సాధువుల్ని ఆయన తప్ప మెచ్చింది ఏమైనా తప్పు ఉందమ్మా? మీరు కింద స్థాయి అధికారులు మీరు తప్పు ఒప్పున్నారు కదా, అయితే మరి కింద స్థాయి అంటే మీ ప్రభుత్వమే కదా అన్నాము. అన్నందుకు మా మీద వ్యక్తిగతంగా దాడి చేశారు. సాధువులు పోయారు, స్వాములు స్వయం భక్తి విశ్వాసాలు నాకు చాలా ఎక్కువ స్వామి. దేవుడంటే నమ్మకం, హిందూయిజం పై నమ్మకం, స్వామి అంటే అపార గౌరవం. ఎప్పుడు గౌరవం? మీరు కషాయం ధరించి మీరు చిత్తశుద్ధితో మాట్లాడితే మాకు గౌరవం. మీరు రాజకీయ నమ్ముకొని చంద్రబాబు మాటలు మాట్లాడితే ఎవరు క్షమించరు. ప్రజలు చూస్తున్నారు. బట్టి హిందూయిజం పైన మధ్యలో ఉంటున్నాయి. మంచి మాట్లాడదా మన వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది స్వామీజీ, చెప్పండి. ఇది హిందూ మనందరం బంధువులు. తిరుమలలో అరే మధుసూదన్ రెడ్డి గారు, మనకి సమయం లేదండి. కాసేపు ఒక్కసారి స్వామీజీ గారు చెప్పేది ఒకసారి మనం క్లారిటీ తీసుకుందామండి. ఓకే మేడం, ఓకే. కాబట్టి అమ్మా
అన్ని కూడా చెప్పి కల్తీ చెంది అసలు నెయ్యే లేదు, కల్తీ అనడానికి నకిలీ లేని నెయ్యి సృష్టించారు. కాబట్టి ఇటువంటి వ్యాపారం జరిగింది. దేవుడికి కల్తీ వాడకాలతో కూడినటువంటి ప్రసాదం అపచారం జరిగింది. ఇటువంటి గర్భంలో దీన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వెంకటేశ్వర మనం అబద్ధం చేశాము, ఇలా మన బాధ్యత. ఎవరు ఎక్కడున్నా కూడా హిందువులు అనేవారు ఈ ప్రాయశ్చిత్తం చెయ్యాలి. కానీ సాధు సంతులు అందరిగా నిర్ణయం చేశారు. కాబట్టి దీన్ని ధార్మికంగా ఒక హిందూ ధర్మం చెందిన విషయంగా హిందూ అనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దానికి ఆ డేట్ మేము చెప్తాం. విజయవాడలో సమావేశం పెట్టి ఒక ప్రదోష కాలంలో నేను ఏదైతే మాట్లాడో అది మాట్లాడుతాం. కాబట్టి దేవాది దేవుడికి ఒక అపచారం జరిగింది, దాని సరిదాల బాధ్యత హిందువులు మన అందరైనా ఉన్నది కానివ్వండి. దాన్ని హిందువులందరూ కూడా సంఘటితంగా అపచారం చేయాలి. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి మనం పాటుపడాలి. ఆయన ఆగ్రహాన్ని మనం తలుచుకోవాలి. రాష్ట్రం ఉండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. ఈ అపచారం మరోసారి జరగదని మమ్మల్ని క్షమించుతూ కూడా ముడుపు వేయాలి. ఆ సమయం చెప్తామన్నాము. కాబట్టి చేసి దీన్ని అర్థం చేసుకోమని మనం కోరుతున్నాము. ఇది వాస్తవంగా అందరూ కూడా ఈ రోజు రోజా గారు సామాజిక సోషల్ మీడియాలో వచ్చింది, అపచారం జరిగిపోయింది, నిజమే కదా, కల్తీ జరిగింది అని మాటల సంభాషణలు కూడా మనం అందరం విన్నాము. కాబట్టి ఈ తప్పు జరిగింది, సరిదిద్దుకుందాం. ఏమైపోయింది తప్పు? ఎవరైనా తెలుసో తెలియకో జరిగిందమ్మా, సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం మనపడ కదా. దాన్ని ఎందుకు మనం కోపతాపాలు ఎందుకు తిప్పడం? దాని కోపతాపాలకు అందరం సరిదిద్దుకుందాం. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకుందాం. స్వామికి ముడుపు, మన వెంకటేశ్వర స్వామికి మన ఇంట్లో కష్టం వచ్చి ఆనందం వచ్చిన ఒక ముడుపు వేస్తాం. ఒక అపచారం జరిగింది స్వామికి, దాన్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా మన పైన ఉన్నది. కాబట్టి సాధు సంతులు అందరం పిలిపించాం. ఆయన అంటున్నారు 3 నామాలు అంటున్నారు. 3 నామాలు అంటే తిరుమలలో మేము చర్చికి వస్తామని కరుణాకర్ రెడ్డి గారికి మేము బహిరంగంగా జరిగింది. ఎక్కడికి రమ్మన్నా తిరుమల క్షేత్రం ఒక ధార్మిక క్షేత్రం, కానీ వ్యాప్యాంతరంగా మార్చారు. కరుణాకర్ రెడ్డి గారు ఎవరు, సుబ్బారెడ్డి గారు ఎవరు, వాళ్ళ ధర్మ గారు ఎవరు? అంటే టీటీడీ మీ కుటుంబ వ్యవస్థ, మీ కుటుంబమే పెట్టుకుంటారా? దీనికి ఓట్లే మిమ్మల్ని మీకు అది అవకాశం ఇచ్చారు. చెప్పండి అమ్మా, దయచేసి చెప్పండి. కాబట్టి అందరిది సమన్వయం చేయండి. ఓకే అండి, ఓకే స్వామీజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మధుసూదన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. సో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు శ్రీనివాసానంద సరస్వతి గారు చెప్తుంది ఏంటంటే తిరుమలలో కల్తీనయ్యి అపచారం జరిగింది, కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రాయశ్చిత్త కార్యక్రమాలు, ప్రాయశ్చిత్త ముడుపులు చెల్లించుకోవాలని అంటున్నారు. అదేవిధంగా ఒకవైపు వైసీపీ నాయకులను చూసుకున్నట్టయితే ఇది కేవలం రాజకీయ రంగు పులుముకొని ఇటు స్వామీజీలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా అంటున్నారు. మరి ఈ ఆందోళనలు ఎంతవరకు వెళ్ళబోతున్నాయి, ఏ విధంగా కీలక మలుపులు తీసుకోబోతున్నాయి అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.